ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తి ఏం లేదు. రోజు కష్టపడతాడు. అయినా 4 గింజలు తినడానికి చాలు అన్నట్లు జీవించేవాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఒకే ఒక్క ఆవు. ఆవు ప్రతిరోజు పాలు ఇస్తూ రైతు కుటుంబానికి జీవనాధారంగా మారింది. అయితే ఒకరోజు ఆవు అనారోగ్యంగా పడిపోయింది. పాలు ఇవ్వడం ఆపేసింది. రైతు మళ్ళీ కష్టాల్లో పడ్డాడు. అంతలోపే గ్రామంలో కొంతమంది దొంగలు కనిపించారు. వాళ్ళు ఆవును దొంగలించాలన్న పథకం వేశారు. రైతు ఆవుని తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు. దయచేసి నా ఆవును కాపాడండి. ఇది నా కుటుంబానికి ప్రాణం. ఆ రాత్రే దొంగలు పడి ఊర్లో హల్చల్ చేశారు. చాలామందికి నష్టం జరిగింది. కానీ రైతు ఆవు అడవిలో ఉండడం వలన సురక్షితంగా రక్షింపబడింది. కొన్ని రోజుల తరువాత ఆవు మళ్ళీ ఆరోగ్యంగా మారింది. మళ్ళీ పాలు ఇవ్వడం మొదలుపెట్టింది. రైతు కూడా తన జీవితాన్ని నెమ్మదిగా మెరుగుపరుచుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటంటే తెలుసా ఫ్రెండ్స్? సో మనం నిజాయితీగా శ్రద్ధగా మన జీవితాన్ని చూస్తే దేవుడు అనేవాడు మనందు ఉంటాడు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ విత్ కామెంట్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.